ఓం గం గణపతయే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పిందరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. సింహరాశి. సింహరాశి వారికి ఉచ్చస్థితగతుడైనటువంటి మరి సూర్యుడి యొక్క ప్రభావము ఏప్రిల్ 14 నుంచి కూడా మే 14వ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా భాగ్యస్థానంలో వీరి యొక్క జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు ఆ యొక్క సంచారము చాలా విశేషమైనటువంటి భాగ్య సంపదలని, పితృ సహాయ సహకారాలని, ఆర్థికపరమైనటువంటి ఎన్నో లాభాదుల్ని కూడా కలుగజేస్తుందని చెప్పుకోవచ్చు. అట్లాగే సింహరాశి వారికి మఖ, పుబ్బ, ఉత్తర ఈ నక్షత్ర జాతకులకి, ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వారికి గ్రహాల యొక్క గోచార స్థితిని ఈ నెల రోజులు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా సూర్యుడు భాగ్యస్థానంలో ఉచ్చస్థితిగతుడై, దశమంలో స్వక్షేత్రగతుడైనటువంటి శుక్ర భగవానుడు, అలాగే లాభంలో ఉన్నటువంటి గురుడు, అష్టమంలో ఉన్నటువంటి నీచస్థిత బుధుడు, అష్టమంలో శని, అష్టమ కుజుడు ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావము, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, ఈ యొక్క కాలసర్ప యోగ దోషము, అష్టమ శని దోషము, అష్టమ కుజ దోషము, ఇవి కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేస్తాయి సింహరాశి వారికి. ఈ యొక్క జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు వలన, తండ్రి వలన ఏదైనా కోర్టులో వీరికి గనక ఆర్థికపరమైనటువంటి పిత్రార్జితానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఉన్నా, ఉద్యోగాలకి సంబంధించి ఎవరైనా సరే కోర్టు కేసులు వేసినా, అంటే ఉద్యోగంలో కొంతమందికి డబ్బు రావాల్సి ఉండి స్టక్ అయిపోయి ఉంటాయి, ఆ విషయాల్లో కోర్టులో ఎవరైనా కేసు వేసినా అవన్నీ కూడా చక్కగా వీరు గనక సంప్రదించి సూర్య నమస్కారాలు చేయటమో, లేకపోతే సూర్యగ్రహ జపాన్ని, సూర్యగ్రహ హోమాన్ని గనక ఆచరించినట్లయితే ఈ సమయంలో తప్పకుండా వారు అనుకున్నటువంటి మానసిక సంకల్ప దీక్ష నెరవేరుతుంది. కోర్టుల్లో వీరు నెగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. వీరి వైపే సమన్యాయం జరిగి చక్కగా ఈ సూర్యభగవానుడి యొక్క దృష్టి కూడా న్యాయస్థానమైనటువంటి శుక్రక్షేత్రమైనటువంటి తులారాశి మీద పడడం వల్ల చక్కటి అనుకూలమైనటువంటి భాగ్య సంపద వీరికి వచ్చి చేరబోతోందని చెప్పుకోవచ్చు. అది ఇందాక చెప్పిన అన్ని విధాలుగా. అట్లాగే వీరికి శుక్రగ్రహము దశమ భావంలో రావటం వలన వీరు గనక తగు జాగ్రత్త పడకపోతే ఏదైనా ఒక గృహాన్ని కానీ, వాహనాన్ని కానీ అమ్మేటటువంటి క్రయ విక్రయాదుల యొక్క విషయంలో కావచ్చు, ఎవరితోనైనా సరే ఉద్యోగరీత్యా, లేకపోతే కుటుంబ బంధువులతో, అంటే భార్య తరపు బంధువులతో కానీ, కుటుంబంలో ఎవరితోనైనా సరే మంచి మాట్లాడేటప్పుడు వీరు అనుకున్నది జరగకపోయినా, వీరు అనుకున్నట్టు అవతల వ్యక్తులు మాట్లాడకపోయినా వీరిలో తెలియనటువంటి ఒక ఫీలింగ్ నేచర్ పెరిగిపోయి వాళ్ళతో బంధుత్వాలు కట్ చేసుకునే పరిస్థితి కలుగుతుంది ఈ శుక్రగ్రహ దశమ స్థితి ప్రభావం. ఎందుకంటే గోచారంలో 10వ భావంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత ఆర్థికపరంగా ఉద్యోగరీత్యా ధనాన్ని ఇస్తున్నప్పటికీ వీరు కనుక సంకల్పించి ఏదైనా చేసేటటువంటి వ్యాపార విషయంలో, కొంతమంది శుక్రగ్రహ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, బంగారు బిజినెస్ వాళ్ళు, గోల్డ్ ఎవరైనా సరే, వస్త్రాలకి సంబంధించిన బిజినెస్లు, బ్యూటీ పార్లర్లకు సంబంధించిన వాళ్ళు, అట్లా ఎవరైతే ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు, ఇట్లా శుక్రగ్రహానికి అద్దాలకు సంబంధించిన వాళ్ళు, వాహనాలకి సంబంధించినటువంటి వాహన విక్రయదారులు, ఇట్లా ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార రీత్యా కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా చక్కటి వ్యాపారపరమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, అట్లాగే క్రయ విక్రయాదులు జరగటానికి అనుకూలమైనటువంటి సమయము, ధన సంపద రావటానికి పెరగటానికి చాలా విశేషమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే నీచస్థిత బుధుడు ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయి నీచస్థితిలో అష్టమంలో ఉండటం ద్వారా కుటుంబపరంగా మీకు కాస్త ఎడబాటు కలిగే అవకాశము కొంతమందికి కనపడుతుంది. అంటే ఒకే ఇంట్లో ఉంటారు, ఎడబాటు అంటే విడిపోవడం కాదండి, ఒకే ఇంట్లో ఉంటారు. వీరు మాట్లాడే మాట సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఆకస్మికంగా నోట్లోంచి రాకూడని మాట వచ్చేయటం, మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడటం, అది ఏదో రకంగా, అది అన్నదమ్ముల గురించా, లేకపోతే భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో రాకుండా మాటలు రావటం,
తిట్టుకోవటం, ఇలాంటి విషయాల వలన నోట్లోంచి వచ్చే మాట దిగజారుడు మాట రావటం వలన స్నేహితులతో సరిగ్గా మాట్లాడకపోయినా ఆకస్మికంగా మీకు ఎన్నో కష్ట నష్టాలు ప్రమాదాలు పొంచి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. బంధువుల వలన కావచ్చు, మీ యొక్క పెద్దన్నల ద్వారా కావచ్చు, లేకపోతే బంధువుల ద్వారా కావచ్చు, కొత్తగా పరిచయం అయ్యేటటువంటి వ్యక్తుల్ని కూడా నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే వాళ్ళ వలన మీరు మోసపోయే అవకాశము ఆర్థికంగా కలుగుతోంది. అట్లాగే ఎవరైనా సరే ఈ సింహరాశి వారు స్నేహితుల ద్వారా దూర ప్రయాణాలు చేయాలనుకున్నా, కొత్త ప్రదేశాలకు వెళ్ళాలనుకున్నా అవి సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనపడట్లేదు. కాబట్టి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి, నోటిపాడపరంగా జాగ్రత్తగా ఉండాలి, శ్రవణ విషయమే జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంగా జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తల మధ్య అట్లాగే వ్యాపారస్తుల యొక్క భాగస్వామ్యం మధ్య తగు జాగ్రత్త వహించాలి. అలాగే విద్యార్థులు విద్యపరంగా ఉన్నతమైనటువంటి విద్యపరంగా ఎవరైనా సరే సింహరాశి వారు మరి ఇంకా అధికమైనటువంటి విద్యని ఎంచుకొని చదవటానికి చేసే ప్రయత్నాలలో ఆర్థికపరమైన నష్టాలు ఎదుర్కొంటారు. అంటే వ్రాత పరీక్షల్లో కొన్ని ఉంటాయి, విదేశాలకు వెళ్ళడానికి కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ రాసేటటువంటి సమయంలో బుద్ధి సరిగ్గా ప్రబలకపోవటం, అంటే సరైన ఆలోచనలు వీరికి రాకపోవటం, పరాలోచనలు కలగటం, కుటుంబ విద్వేషాలు, లేకపోతే అయ్యో నేను ఈ పొరపాటు చేశానే, నేను కుటుంబంలో ఇట్లా మాట్లాడానే, లేకపోతే ఈ డబ్బుని నేను నష్టపోయానే, స్నేహితుల్ని నమ్మి అంటే ఏదో రకమైన ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు రావటం వలన సరైనటువంటి న్యాయము విద్యార్థులు విద్యకి ఇవ్వలేకపోతారు. దూర ప్రయాణాలు విద్య కోసం ఏదైనా దూర ప్రయాణాలు కనుక పెట్టుకున్నట్లయితే వాటి యందు రాసే ఎగ్జామ్స్ అన్నింటిలో ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు మరి విద్యా విఘ్నాలని, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి సరైనటువంటి సమయం కాదు అని సూచిస్తున్నాడు. మీరు ఏ రకమైనటువంటి వ్రాత పరీక్షలు రాసిన సింహరాశి వారు సరైనటువంటి ఫలితం రాదు. ఆల్రెడీ అష్టమశని ప్రభావమే మిమ్మల్ని సరైనటువంటి స్థితిలో ఉంచట్లేదు. కాబట్టి అప్పులకి సంబంధించినటువంటి వ్యవహారము, దీర్ఘకాలికపరమైనటువంటి అనారోగ్య సమస్యలు, శత్రువుల యొక్క బాధలు, అట్లాగే చర్మ సంబంధిత దోషాలు, కుటుంబంలో వాగ్వాదాలు, కుటుంబ సమస్యలు, కుటుంబపరమైనటువంటి బంధువుల వలన కలిగినటువంటి ఎప్పుడవో సమస్యలు కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు పెట్టేటటువంటి సంతకాలు కూడా జాగ్రత్త, ఫోర్జరీ జరిగి వేరేటటువంటి అంటే వ్యాపారస్తులకి ముఖ్యంగా విద్యాలయాల్లో పనిచేసేటటువంటి ఎవరైనా ఉన్నట్లయితే కనుక టీచర్స్ కానీ వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉండకపోయినా పర్వాలా, ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ నెల రోజులు కొంచెం కట్టుదిట్టమైనటువంటి కొన్ని ప్రణాళికలు ఏర్పాట్లు చేసుకోండి. ధనాన్ని అనవసరంగా వృధాగా ఖర్చు పెట్టకండి. దూర ప్రయాణాలకు సంబంధించిన ఆలోచన మానేయండి. అనవసరంగా కొత్త వ్యక్తులతో తల్లికి సంబంధించినటువంటి మాతృ సంబంధిత వ్యవహారాలకి విషయాల్లో కూడా కొంత ఆర్థికపరమైన నష్టాలు, గొడవలు కూడా జరుగుతాయి అన్నదమ్ముల మధ్య. ఆ విషయాలలో అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వారి యొక్క ఆరోగ్య నిమిత్తమై వైద్యశాలలకు సంబంధించిన ధనపరమైనటువంటి ఖర్చుల్లో భార్యాభర్తల మధ్య ఒకంత గొడవ వచ్చే అవకాశం ఉంది. తమ్ముడింత పెడుతున్నాడు, నువ్వెందుకు ఎక్కువ పెడుతున్నావు, ఇట్లా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి, ఇంట్లో ఆడవాళ్ళకి స్త్రీపరమైన, ఎందుకంటే శుక్రుడు కూడా బాలేదు వీళ్ళకి. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు సింహరాశి వారికి కొంత ఇబ్బందుల్ని కలుగజేస్తాయి. అట్లాగే లాభంలో ఉన్నటువంటి గురుడు అనుకూలమైనటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, సంతానపరమైనటువంటి లాభస్థితిని కానీ కలుగజేస్తున్నాడు. చేసే వ్యాపారంలో ఒకవేళ వీళ్ళు కనుక స్టాక్ మార్కెట్ ఏజెన్సీస్ అయినట్లయితే, వాటికి సంబంధించిన రిలేటెడ్ ఏదైనా ఉద్యోగాల్లో ఉన్నట్లయితే కనుక చక్కటి లావాదేవీలు ఆకస్మికంగా లాభాన్ని కలుగజేస్తాయి ఈ యొక్క సింహరాశి వారికి. సరే, అది లాంగివిటీ గ్రహం. అయితే వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు సొంత నక్షత్రంలో ఉండి, సప్తమంలో ఉన్నటువంటి రాహువు సొంత నక్షత్రంలో ఉండటం ద్వారా కొంతమందికి జన్మజాతకాలలో యోగిస్తే కనుక ఇటు గురుబలము, ఇటు రవిబలము, రాహుకేతువులు సప్తమంలో ఉండి సొంత నక్షత్రాల్లో ఉండి జన్మజాతకాల్లో గనక ఈ యొక్క గ్రహాలు గనక వివాహ యోగ్యాన్ని గనక కలుగజేసిన, సంతానపరమైనటువంటి యోగ్యాన్ని కలుగజేసిన, అట్లాగే రవికి సంబంధించి ఆయన కూడా ఏదైనా ఉద్యోగాలకో తండ్రికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదో ఒక మంచి శుభ విషయాలు కనుక దశలు అంతర్దశల పరంగా తెలియజేసిన చక్కటి వివాహ సిద్ధి, సంతాన వృద్ధి, భాగ్య వృద్ధి కలగడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కొంతమందికి జన్మరాశి ప్రకారం అయితే కనుక చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు బుధుడికి, శనికి, కుజుడికి, రాహుకేతువులకి, శుక్రుడికి ఈ గ్రహాలన్నిటికీ కూడా జపతపాదులన్నా చేయించుకోండి.
లేదా మీరు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి దీపారాధన వెలిగించి ఆ గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు అష్టోత్తరంగా చేయించండి. లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నిత్యము వెళ్ళి అభిషేకాదులు చేయండి. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యము, భాగ్య సంపద తిరిగి రావటానికి, మీకు ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగం పోకుండా ఉండటానికి ప్రయత్నము చేయటానికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. అట్లాగే విష్ణుమూర్తికి ప్రతి బుధవారము వెళ్ళి ఈ నెల రోజుల్లో 4 రానివ్వండి 5 రానివ్వండి విష్ణుమూర్తికి తులసితో మల్లెపూలతో అర్చన చేయించండి. అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ, వీలుంటే చక్కెర పొంగలి చేయించి స్వామివారికి నివేదన చేసి పులిహోర చేసి అమ్మవారికి నివేదన చేసినట్లయితే కనుక చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. 10 మందికి మీ చేత్తో అది పంచండి. దానివలన కొన్ని అనారోగ్య సమస్యలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి. ఏదేమైనా జన్మజాతకంలో ముఖ్యంగా గనక దశలు అంతర్దశలు యోగిస్తేనే కొన్ని మనకి గోచారంలో ఫలితాలని కలుగజేస్తాయండి. అది కొంతమంది అనుకుంటారు వివాహం చేసేయాలి అని, కానీ రాహుకేతువులు ఉన్నారు గోచారంలో, వివాహం కాదు ఇబ్బందులు ఎదురవుతాయి అంటారు. అదే జన్మజాతకంలో దశలు అంతర్దశలు అనుకూలిస్తే ఈ రాహుకేతువులే దగ్గరుండి పెళ్లి చేస్తారు. అట్లాగే సంతానపరంగా గురుడు బాగున్నాడు కదా చక్కగా సంతానం కలుగుతుందని కొంతమంది ఆలోచిస్తారు. జాతకంలో అదే గురుడు కనుక దోషప్రయుక్తుడైతే కనుక సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సంతానం ద్వారా ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే సంతానపరంగా ఏదైనా కోర్టు సమస్యలు కావచ్చు. ఇట్లా గ్రహాలు చేసే విన్యాసంలో మన జన్మజాతకం అనేటటువంటిది, జన్మ లగ్నం అనేటటువంటిది, దశలు అంతర్దశలైనటువంటివి మెయిన్ భాగానికి సంబంధించినవి. అవి కలుగజేసేటటువంటి ఫలితాలన్నీ కూడా గోచారంలో అవి ఏ స్థానాల్లో ఉన్నాయి, లగ్నం నుంచి ఏ స్థానాల్లో ఉన్నాయి, చంద్రుడి నుంచి ఏ స్థానాల్లో ఉన్నాయి, దాన్ని బట్టి మానసిక ప్రయత్నాలు సఫలీకృతిస్తాయా లేవా, లేకపోతే లగ్నరీత్యా ఈ గ్రహాలు అనుకూలిస్తాయా లేదా, ఇంకా ఇలాంటి సముద్రం లాంటి ఎంతో భావనలు ముడిపడి ఉంటాయి. కాబట్టి గోచారం మాత్రమే జాతకం కాదు, అసలైనటువంటి జాతకం మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇవి కరెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి గురువుని సంప్రదించి మీరు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ ఉంటాయి. ఉన్నత విద్య కావచ్చు, వివాహం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, వ్యాపారం విషయం కావచ్చు, ఏదైనా కోర్టు సమస్యల్లో బయటపడతామా లేదా, ఇట్లా ఎన్నైతే ఉన్నాయో మానవుడికి లింక్ అయి ఉన్న సమస్యలు, ఆ సమస్యలన్నీ ఆ గురువు గారి ద్వారా చక్కగా తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏమైనా ఉంటే చేసుకోవటం ద్వారా మీరు చక్కగా ఆ మంత్రాలని పునఃపఠించడం ద్వారా చక్కటి లాభసిద్ధి, మానసిక వృద్ధి, ఆరోగ్య సిద్ధి కలగడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా సింహరాశి వారు అష్టమ శని దోష నివృద్ధమై అష్టమంలో ఉన్న కుజశనుల యొక్క దోష నివృత్తి కోసం హనుమాన్ చాలీసాని తప్పకుండా మే 10 వరకు, మే 14 వచ్చే నెల వరకు కూడా తప్పకుండా చదవండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చెయ్యండి. సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం చదవండి. మీకు సుబ్రహ్మణ్య ఆరాధన అయితే భార్యాభర్తలకు కానీ పెళ్లి కానటువంటి వారికి కానీ మస్ట్ అండ్ షుడ్. ఓం నమో నారాయణాయ నమః, శరవణ భవాయ నమః.